చెప్పుకోవడానికి అందరూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరు ఆపదలో రారు. నాన్న వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటి సుఖం? ఆపదలో ఉంటేనే కదా అసలైన బంధువులు అన్నది తెలుస్తుంది. అదే వాళ్ళకి అవసరం ఉంటే నీ మీద ఎక్కడ లేని ప్రేమ పొంగిపోతుంది. అవసరం లేదనుకో, నువ్వెంత నువ్వెవరు అన్నట్టు ఉంటారు. అలాంటి బంధువులు, అలాంటి స్నేహితులు మనకు అవసరమా? కష్టకాలంలో మనకు తోడున్న వాళ్ళే నిజమైన స్నేహితులు. వాళ్ళ అవసరాల్లో వాళ్ళకి పని కలిగినప్పుడు మనల్ని పిలిచేవారు ఇప్పటికీ మన వారు కాదు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా అని పూసేసుకుని వాళ్ళ చుట్టూరు తిరగకుండా నువ్వు కూడా ఎప్పుడు ఎలా మసులుకోవాలో వాళ్ళని చూసే నేర్చుకో. ఎందుకంటే నువ్వు బండరాయిలా లేవనుకో, నీ భవిష్యత్తే లేకుండా చేస్తారు. అంత గొప్ప అని మహానుభావులు. పైగా ఏమంటారు, మీరు బాగుంటే చూడాలి, బాగుపడితే చూడాలంటారు. వచ్చింది అదంతా. నువ్వు కానీ ఒక్కరోజైనా మంచిగా కనిపించావో ఇంకంతే. ఎక్కడ లేని అసూయ, ఎక్కడ లేని కుడితనం నీ మీదే కురిపిస్తూ ఉంటారు. అలాంటి వారా నీకు అయినవారు? పిచ్చి భ్రమలో నుంచి బయటకు రావడం మంచిది. అయినవారు అని ఎగేసుకుంటూ పోయితే ఆఖరికి నిన్ను ఒంటరి చేసి నీ జీవితాన్నే వీధుల పాలు చేసే మహాపుణ్యాత్ములు. అటువంటి వారి ఇళ్లల్లోకి ఆడపిల్లనివ్వడం కూడా మహా దరిద్రం. ఎందుకంటే అన్యాయం జరిగినప్పుడు పలకరించలేని వాళ్ళు రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం మొల్ల కూర్చుంటారు అని అనుకుంటున్నారు పిచ్చి జనం. వాళ్ళ జీవితాలు వాళ్ళవే కదా.